ఎదురుబడిగడే శరణం. ఈ రోజు 4వ పాసురాన్ని గోదాము వారు కీర్తిస్తూ ఉన్నారు. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியும் பூக்கு முகுந்து படார்த்தேரி ஏழு முதல்வனவும் போல் மெய்கரத்து வாழியந்தோருடைய பற்பனாவன் கையில் ஆழிபோல் வெண்ணிவளம்பன போல் வென்ற திறந்து ராஜாதேசான் கமலகித்த சிரமழை போல் ராஜ உலகனில் பெய்திடாய் నాంగళం మార్గజ నీరాల మగిలిందేడో రంబావాయ్. ఈ యొక్క పాసుర అర్థాన్ని తెలుసుకున్నాము. గోదాము వారు పర్జన్య దేవుడా అనేటువంటి విధానంగా వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. వర్షాలకు అధిపతి అయి ఉన్నటువంటి స్వామి, నీవు గంభీరమైనటువంటి సముద్ర మధ్యంలోకి వెళ్ళి నీ యొక్క ఉదరం నుండిగా సముద్రంలో ఉన్నటువంటి తీర్థాన్ని నీటిని స్వీకరించిన వాడివై ఆకాశముందు శ్యామల వర్ణమై స్వామివారు ఉండేటువంటి శ్యామల వర్ణముగా ఆకాశమంతయు కూడా ఆవరించి ఉండి శ్రీ సుదర్శన చక్రం ఎటువంటి తేజస్సుతో ఉంటుందో అటువంటి తేజస్సుతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి, అలాగే స్వామివారి యొక్క ధనస్సు నుండి విడవబడినటువంటి బాణములు ఎంత వేగముగా వస్తాయో అంత వేగముగా నీవు ఆకాశం నుంచి వర్షాన్ని వర్షింపవయ్యా అనేటువంటి రీతిగా గోదాదేవి ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క వర్షం ద్వారా భూమి అంతయు కూడా సస్య సమృద్ధి పొందినటువంటిదై నదులు అలాగే తటాకములన్నీ కూడా నిండి ఉండటం ద్వారా మేమంతా కూడా ఈ మార్గడి స్నానాన్ని ఆచరిస్తామయ్యా అని గోదాదేవి పర్జన్య దేవుడు అంటే వరుణ దేవుడిని ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క పాసురంలో. జయ శ్రీనారాయణ.